హలో అండి. వెల్కమ్ టు జ్యోతిక కుకింగ్ అండ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజైతే నేను ఇంట్లోనే సింపుల్ గా మైసూర్ బోండా రెసిపీని చేయబోతున్నాను. ఇన్స్టెంట్ గా మైసూర్ బోండా చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్ సింపుల్ గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒక బౌల్ ని తీసుకొని అందులోకి 1 కప్ వరకు కర్డ్ అయితే వేసాను. వేసిన తర్వాత గడ్డలు లేకుండా మిక్స్ చేసుకొని అందులోకి చిన్న సాల్ట్ ని కూడా వేసేయండి. వేసిన తర్వాత నేను ఇక్కడ 1 కప్ మైదా అయితే యూస్ చేస్తున్నాను. మీకు మైదా వద్దు అనుకుంటే గోధుమ పిండిని కూడా యూస్ చేయొచ్చు. బట్ మైదా యూస్ చేస్తే కొంచెం మంచిగా టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. తర్వాత నా దగ్గర దోస బ్యాటర్ అయితే ఉందండి. సో, నేనైతే దాన్ని ఒక చిన్న కప్‌తో అయితే తీసుకున్నాను. సో, దాన్ని కూడా ఇందులో వేసి మిక్స్ చేసేస్తున్నాను. దోస బ్యాటర్ ఎయడం వల్ల ఏంటంటే చాలా స్పాంజీగా వస్తాయన్నమాట. కొద్దిగా వంట సోడాని కూడా వేసుకొని మూత పెట్టి ఒక 10 మినిట్స్ అలా పక్కన వదిలేయండి. 10 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా పిండంతా కూడా మిక్స్ అయిపోయి బావుంటుంది. తర్వాత స్టవ్ మీద ఆయిల్‌ని పెట్టుకొని అందులోకి మనం కొంచెం చిన్నగా కాకుండా అలానే పెద్దగా కాకుండా మీడియం సైజులో బోండాల్ని ఇలా వేసేయండి. నాకైతే ఇక్కడ రౌండ్‌గా రాలేదండి. షాప్‌లో భలే ఏస్తారు కదా! కానీ బయట ఇలాంటివి తినే కన్నా ఇంట్లో మనం హైజీనిక్‌గా ప్రిపేర్ చేసుకుంటేనే బావుంటాయి. సో, చూసారు కదా బొండాలైతే రెడీ అయిపోయాయి. దీన్ని మనకి నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. అప్పటికప్పుడు తింటే చాలా క్రిస్పీగా ఉంటాయి. సో, చూసారు కదా ఇలా మెత్తగా, సాఫ్ట్‌గా, స్పాంజీగా చాలా బావుంటుంది. రెగ్యులర్‌గా కాకుండా ఇలా డిఫరెంట్‌గా కూడా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. నేనైతే ఇక్కడ కోకోనట్ చట్నీతో సర్వ్ చేశాను. Please subscribe my channel. Thank you.